నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మన కూడా లైవ్ అయితే ఇక్కడ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ మీరు పరిస్థితి గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అనుకోని ప్లాన్ ప్రకారం చేసిన కార్యక్రమం కాదు ఇది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ని కలిసి విషయం మీద డిస్కస్ చేద్దాం యూరియా గురించి అని రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ ధర్నాలు అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని మండలాలు అవుతున్నాయి. ఇప్పుడు భూత్పూర్లో కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున రైతులు తెల్లవారుజాము నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు ఏం మాట్లాడినారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మరి దీన్ని గమనించకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, మరి వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కొరత లేదు, ఇదంతా ప్రతిపక్షాల డ్రామా అని మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు స్టేట్ ఇది. అంటే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, మీ చేతగానితనమా? మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మీకు అడ్మిషన్ చేతనైతే లేదు, మరి యూరియా తెప్పించడానికి చేతనైతే లేదు, మరి ప్రతిపక్షాల మీద రుత్తా ఉన్నారు. ఇలా చూస్తే రైతులను చూస్తే వాళ్ళు బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు 15 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, రోజు తిరిగిపోతున్నారు. మరి ఈ రోజు కూడా తెల్లవారుదామున 4 గంటల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు యూరియా ఇస్తారని. మరి యూరియా ఇవ్వకపోగా రైతులను బదనాం చేస్తూ ఉన్నారు. మరి అది కూడా వచ్చిన ఇప్పుడే ఒక రైతు చెప్తా ఉన్నాడు, సార్ ఒక లోడ్ వస్తుందని చెప్తున్నారు, వచ్చిన లోడ్లో మాకు 100 బ్యాగులు ఇస్తున్నారు, మిగతాన్ని ఎక్కడ పోతుందో తెలుస్తలేదు అని రైతులే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఇంత దౌర్భాగ్యంగా మరి ప్రభుత్వాన్ని నడపడం అనేది దురదృష్టకరం. మరి రైతులే మాట్లాడుతున్నారు, 10 ఏళ్ల ముందు ఈ ప్రాబ్లం ఉండే, మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది, మాకు అదే పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ పరిస్థితి కొనసాగితే ఇట్లే వ్యవసాయ రంగం మొత్తం అతలాకుతలం అవుతుంది. మరి పంటలు పండగ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత. మరి ఇంకా ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, కొంత ఇక్కడైనా కొత్త యూరియా ఎక్కువ కన్నా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడనే మామనాడు జిల్లాలో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. రోజు రైతులు వాళ్ళ పని ఇడిచిపెట్టుకొని ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో రైతులు ఆటో వాళ్ళకి చెప్తే సూర్యసంతులు వచ్చి ఇంట్లో పడేదని చెప్తా ఉన్నారు, వాళ్ళు మా పని మేము చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రత్యక్షంగా చూసుకుంటా కూడా మరి ప్రతిపక్షాల మీద దొబ్బి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మీరు వెంటనే మీకు ఏమాత్రం తెలివి ఉన్నా, ఏమాత్రం మీకు అడ్మినిస్ట్రేషన్ చేతనైనా మరి యూరియా సప్లై అయ్యేటట్టు చేసి రైతులను ఆదుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.